ఈరోజు DTW ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ గురుకుల స్కూల్స్ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అక్కడ మౌలిక సదుపాయాలు ఎలాగున్నాయి అన్నీ రివ్యూ చేయడం జరిగింది. ప్రిన్సిపాల్స్ వార్డెన్స్తో కలిసి DTW రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో ఉత్తీర్ణ శాతం పెంచాలి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరు పనిచేయాలి, అక్కడ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎక్కడైనా విద్యార్థులకు నిర్లక్ష్యం చేస్తే అధికారులపైన చర్యలు తీసుకుంటాం. కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ట్రైబల్ స్టూడెంట్స్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచారు. రాష్ట్రంలో గిరిజనులు బాగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, ఈ దేశానికే రాష్ట్రపతి అయినా అంటే ఒక గిరిజన ముద్దు బిడ్డ కానీ అలా అందరూ తయారు కావాలి, మేధావులు కావాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. మీ అధికారులు పనిచేయండి, పనిచేస్తేనే రేపు విద్యార్థులు 10వ తరగతి ఉత్తీర్ణ శాతం పొందాలి. గతంలో మాదిరి పర్సెంటేజ్ శాతం తగ్గితే మాత్రం అధికారులపైన కఠినంగా చర్య తీసుకుంటాం. కాబట్టి ముఖ్యంగా వార్డెన్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ DTW గారు సక్రమంగా పనిచేయండి, వారికి అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేవా అని ఈరోజు రివ్యూ పెట్టుకున్నాం. కాబట్టి అదే విధంగా మీరు పనిచేయాలని, పని చేయకపోతే మీ పైన ప్రభుత్వం కఠిన చర్య తీసుకుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ జిల్లాలో 11 హాస్టల్స్ అన్నీ ఉన్నాయి. అన్ని స్కూల్స్ ఆ గురుకుల స్కూల్ తిరుగుతాను, అక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే చర్య తీసుకుంటాం. కాబట్టి అందరికీ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మీరు పనిచేయాలి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరు ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.